హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టమాటా కెచప్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఈజీగా అచ్చం బయట కొన్న టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా ఈ టమాటా సాస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ టమాటా సాస్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కేజీ బాగా ఎర్రగా పండిన టమాటాలను తీసుకున్నాను. ఒక టమాటాని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. టమాటా పైన ఉన్న ఈ గ్రీన్ పార్ట్ని తీసేయాలి. చూశారు కదా, టమాటా ముక్కలని ఈ సైడ్స్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ టమాటాలని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న చిన్న ముక్క ఉల్లిపాయ, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, 4-5 ఎండుమిర్చి, టీ స్పూన్ ఉప్పు, టమాటాలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు టమాటా ముక్కలని మెత్తగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటా ముక్కలని ఇలా మెత్తగా ఉడికించుకున్న తరువాత పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన టమాటా ముక్కలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా, టమాటా పేస్ట్ని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాని మీద స్ట్రైనర్ పెట్టుకొని టమాటా పేస్ట్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ని ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండే చిన్న చిన్న గింజలు ఇంకా ఎక్స్ట్రాస్ అన్నీ ఇలా సపరేట్ అయిపోతాయి. టమాటా పేస్ట్ని ఇలా ఫిల్టర్ చేసుకున్న తరువాత స్టవ్ వెలిగించి మందంగా ఉన్న కడాయి పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా పేస్ట్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ వాటర్, అలాగే 50 గ్రాముల పంచదారను వేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టమాటా సాస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకోవడం పూర్తిగా మీ ఆప్షనల్ అండి. మీకు వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. మీకు టమాటా సాస్ కన్సిస్టెన్సీ, థిక్నెస్ తెలియాలంటే ఇలా ఒక ప్లేట్లోకి కొద్దిగా టమాటా సాస్ని వేసుకొని సాస్ ఇలా థిక్గా ఫ్లో అయినప్పుడు మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్టు. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా కాకుండా మరి కొద్దిసేపు ఈ సాస్ని ఉడికించుకుంటే చల్లారే కొద్దీ ఈ సాస్ ఇంకా థిక్గా అయిపోతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తరువాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ఈ సాస్ని స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్న ఈ టమాటా సాస్ కనీసం 2 నుంచి 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. అంతేనండి, ఈ టమాటా సాస్ని చాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు అచ్చం మీరు బయట మార్కెట్లో కొన్న టేస్టే వస్తుంది. ఇంకా ఒక లైక్ చేసి షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.